తెలంగాణ ఉద్యమంలో ఈ పిల్లలంతా చిన్నపిల్లలు. పద్మ కానీ, డోలక్ యాదగిరి కానీ, మల్లేశం కానీ, చనిపోయిన భూమేష్ కానీ, వీళ్ళంతా చాలా చిన్నపిల్లలు. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఒకవైపే చూసారు. కానీ తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంత పెద్దదంటే వాళ్ళ పాటలతోని, వాళ్ళ ఆటలతోని తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉర్రూతలూగించిన గొప్ప కళాకారులు ఆ రోజు తెలంగాణ కళాకారులు. నిజంగా ఒక ఉద్యమం మొదలు పెట్టాలంటే, అక్కడ వేల జనాన్ని గుగుండ పెట్టాలంటే, నాలాంటి యాదగిరిలో 100 మంది వచ్చినా మా స్పీచ్లతో కూర్చుంటోళ్ళు గారు. ఇలాంటి కళాకారులు 2 పాటలు పాడితే గంటల తరబడి కూకుంటోళ్ళు. అలాంటి కూకున్నప్పుడే కదా మేము తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ ప్రాముఖ్యత గురించి చెప్పే అవకాశం వచ్చింది. అలాంటి ఉద్యమంలో వీళ్ళ పాత్ర అసలు ఎవరు చెప్పినా నిజంగా అది తరగని విషయం. అలాంటి ఉద్యమకారుల గురించి నిజంగా తమ్ముడు మల్లేశం సంస్కరణ సభకు వస్తున్నామంటే చాలా బాధగా ఉంది. చిన్నపిల్లాడు నిజంగా చనిపోవలసిన పరిస్థితి వచ్చిందంటే, ఆ రోజు సమైక్యాంధ్రప్రదేశ్లో అదే గతి అయింది. తెలంగాణ సాధించుకున్నాము, మరి ఈ ఆత్మహత్యలు రావు అనుకున్నాము, కావు అనుకున్నాము. తెలంగాణ వస్తే మా బతుకులు బంగారు బతుకులు అయితే అనుకున్నాం. 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం అయినా రోజు గవర్నమెంట్ రాగానే కళాకారులను మేము కడుపులో పెట్టి చదువుకుంటామని చెప్పింది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ కళాకారుని కూడా కడుపులో పెట్టి చదువుకోలే కదా, మరి ఆత్మహత్యలకు కారణాలు అవుతుంది. మరి మొన్నటికి మొన్న వచ్చిన గవర్నమెంట్ మరి 250 గజాలు ఇస్తున్నది, 25,000 పెన్షన్లు ఇస్తున్నది. మరి ఇంతవరకు ఇట్లా 250 గజాలు లేవు, మరి పెన్షన్లు లేవు. మరి నేను అనేది ఎందుకంటే, ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం ఆ రోజు కష్టపడ్డది, ఈ తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని కదా తెలంగాణ కళాకారులంతా ఆ రోజు కేవలం ఈరోజు తమ్ముడు చెప్తుండే కదా, మేము చేసింది ఏం లేదు, వాళ్ళకు ఇంత బువ్వ పెట్టాం మా ఎంబడి తీసుకుపోయి, ఇంత బువ్వ పెడితే మాతో వచ్చి కళాకారులంతా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవడానికి వాళ్ళ పాట ఆట కారణమైనవి. అలాంటి ఉద్యమకారులను విస్మరించినటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వం ఆదుకోలేదు, ఈ ప్రభుత్వం ఆదుకోవట్లేదు. ఈరోజు ఆత్మహత్యల కారకులు ఈ ప్రభుత్వాలు కావాలని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు మల్లేశం నిజంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నిరంతరం కొట్లాడినటువంటి కళాకారుడు మల్లేశం. నిజంగా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరే ఉద్యోగం ఇచ్చినట్టయితే ఈ పరిస్థితి వచ్చేదని అడుగుతున్నా. ఎంతమందికి మీరు ఉద్యోగం ఇచ్చారు? 10% మంది మాత్రమే ఉద్యోగం ఇచ్చారు. ఈరోజు చెప్పుకుంటూ పోతే నిజంగా కడుపు తరక్కపోతుంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాంటి ఆయన సారథ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఆత్మహత్యలు